అల్లు అర్జున్ అయితే రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన్ని రాజకీయంగా చెక్ పెట్టేటటువంటి అవకాశం అయితే లేదు. ఇక ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలో ఉన్నది. అతనైతే స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పింది ఏంటంటే తనని గురించి ఏది అక్కడికి వెళ్ళడం తప్పు అన్నది. నాకు నచ్చినోళ్ళు నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి కావాల్సింది చేస్తాను, ఇది నా గురించి మీకు అందరికీ తెలుసు అన్న మాటతో ఏదైతే ఆ రోజున శిల్పాని కలిసి అభినందించినటువంటిది. వాస్తవంగా ఓటేయమని కూడా అతనేం అడగల, జస్ట్ నా మనిషి అని చెప్పాడు అంతవరకే. ఆ ఒక్క కారణం పోయినట్లుగానే అతను గెలిచాడా, గెలవలేదు. కానీ తను అనుకుంటే ఎంతకైనా తెగిస్తాను అన్నటువంటి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి నచ్చట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రెషర్ చేస్తుంది ఏంటంటే పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఇప్పుడు మిగతా సినిమాలకు ఇచ్చినట్టుగా ఎక్స్ట్రా షోసు, ఎక్స్ట్రా రేటు ఇట్లాంటిది ఇవ్వద్దు అన్నట్టు, తద్వారా ఫైనాన్షియల్గా దెబ్బతీయాలని. అట్లాగే సినిమా థియేటర్ల మీదన ఈ మెగా కుటుంబానికి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి, లేదా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లు అందనీయకుండా చెయ్యమని చెప్పి వాళ్ళందరి కోరిక. మరి ఇందులో ఎక్కువ మంది కోరిక. మరి పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే అట్లాంటి కారణంగానే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద కోపం తెచ్చుకున్నారు. అట్లాగే మెగా ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి మీద కోపం తెచ్చుకున్నారు. మరి అదే రంగానికి సంబంధించిన ఇంకొక వ్యక్తిని అలా చేసి చెక్ పెడతారా చూడాల్సి ఉంది.